వెల్కమ్ టు వేదిక టీవీ. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆ భారతదేశంలో ఉన్న ప్రతి తెగకు సంబంధించి వాళ్ళ ఆచారాలైంది, వాళ్ళ ఆచార వ్యవహారాలు, అలాగే వాళ్ళు తయారు చేసే వస్తువులు, చాలామంది కళాకారులు అలాగే కళాకృతులు కూడా మనకైతే శిల్పారామంలో ఏర్పాటు చేసి లోకమందన్ కార్యక్రమంలో భాగంగా శిల్పారామంలో అయితే ఇది పెద్ద ఎత్తున అయితే ఏర్పాటు చేసి దాదాపు విదేశాల నుంచి కూడా కొన్ని వందలాది మంది తమ కళలను ప్రదర్శించుకోవడానికి అయితే ఈ కార్యక్రమానికి అయితే ఇచ్చేస్తారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేస్తారు. అలాంటిది మన హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా అయితే ఇక్కడ శిల్పారామం శిల్పకళా వేదికగా హైదరాబాద్లో అయితే ఏర్పాటు చేస్తారు. మరి ఈ కార్యక్రమంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్రదర్శిస్తారనేది ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. చాలా హ్యాపీగా ఉందండి ఇది. మన సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాల వాళ్ళకు అందించడంలో ఇది ఒక మంచి వేదికలాగా కనిపించింది. నిర్వాహకులకు శుభాకాంక్షలు. బాగున్నాయండి, చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అన్ని స్టేట్లకు సంబంధించి మనం ఎప్పుడు నిజంగా అన్ని స్టేట్ల ప్రాక్టికల్గా చూసినట్టుంది. చూడడానికి బాగున్నాయి. పిల్లలు ముఖ్యంగా గత తరాలు గతంలో నడిచిన వివరాలు ఏమున్నా అంటే గతంలో ఉన్న కల్చర్ని ఈ డేస్లో నవే డేస్లో పిల్లలు చూడాల్సిన కొన్ని కల్చర్ తెలుసుకోవడానికి వీలుగా ఉన్నాయి, బాగున్నాయి. ఇలాంటి ఇంత పెద్ద సిటీలో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పాపులేషన్ తగ్గట్టుగా ఇంత పెద్ద ప్లేస్ అరేంజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ కలిసి ఒక దగ్గర చూడటం కొద్ది కష్టం. అన్ని స్టేట్లకు సంబంధించిన ఒక్కొక్కదానికి ఒక స్టాలు, ఒక కళావేదిక, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కళావేదికలు ఉన్నాయి. అందుకు చూసినట్టు బాగున్నాయి. కొత్త తరానికి పాత తరాల గురించి తెలిసినంత బాగున్నాయి. మేము సరస్వతి శిశు మందిర్ కార్వాన్ నుంచి వచ్చాం సార్. పిల్లలందరికీ చెక్క భజన ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ టైం ఇచ్చారు. ఆ పర్ఫార్మెన్స్ కోసం వచ్చాం సార్. అంటే మిగిలిన ప్రోగ్రామ్స్ ఎలా అనిపిస్తాయి మీకు? అంటే ఒక టాలెంట్ అనేది బయట పెట్టి చూపిస్తాం కదా. ఖచ్చితంగా సార్, ఇక్కడ ఎంతో స్టేట్లో ప్రతి ఒక్క స్టేట్ నుంచి వచ్చారు కదా, పిల్లలకు చూడడానికి కూడా బాగుంటుంది. డిఫరెంట్ కల్చర్స్ అనేవి ఇక్కడ చూసుకోవచ్చు, నేర్చుకోవచ్చు పిల్లలు, కాబట్టి బాగుంటుంది సార్ ఇక్కడ. అందుకే తీసుకొచ్చాము ఇక్కడికి. మా ప్రోగ్రామ్ కూడా ఒకటి ఉంటే బాగుంటుంది. చెక్క భజన చాలా తక్కువ మెంబర్స్ వరకు తెలుసు. ఇప్పుడైతే ఈ మధ్యలో చాలా వరకు అంతరించిపోయింది కాబట్టి ఒక్కసారి మళ్ళీ పిల్లల పెర్ఫార్మెన్స్ చూస్తే అందరికీ బాగుంటుంది అన్నట్టు చెక్క భజన ప్రోగ్రామ్ అనేది ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం సార్. మీ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది? మా స్టూడెంట్స్ ఇంతకుముందు అయితే చాలా బాగుంది సార్. భజనల కాంపిటీషన్స్ జరుగుతుంటే కూడా పిల్లలు ఎప్పుడు ఇంతవరకు అయితే హైదరాబాద్లో ఫస్ట్ వచ్చారు. ఇప్పటికైనా చూద్దాం ఒక్కసారి పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది. ఇక్కడ అందరి ముందు చేయడం వేరు అయితే, అందుకే ఒక్కసారి పిల్లలకు కూడా తెలుస్తుంది కదా ముందు చేస్తూ ఉంటే అని ఇక్కడికి తీసుకొచ్చాం సార్. పెర్ఫార్మెన్స్ తెలియాలి పిల్లలకి ఎక్కడ ఏ విధంగా ఉంటుందని చెప్పి కొంచెం తీసుకొచ్చాం.